మనం ఇప్పుడు శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం అనేది స్వయంభూలింగం. స్వయంభూలింగం అంటే తనకు తానుగా ఉద్భవించినటువంటి లింగం అని అర్థం. స్థాయిలో ఉన్న లింగం అనేది మన భారతదేశంలోనే ఉన్నటువంటి ఏకైక లింగం ఇది. అయితే ఇది శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి మండలంకి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రావివలస అనే ప్రాంతంలో ఈ ఆలయం అయితే ఉంది. దీని తాలూకు చరిత్ర చూసుకుంటే మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి తీసుకొచ్చినటువంటి సంజీవిని ఉపయోగించి సుషేనుడు లక్ష్మణుడిని బతికిస్తాడు. సుషేనుడిని దైవ వైద్యుడు అంటారు. అయితే రావణ సంహారం అనంతరం సీతా సమేతంగా రాముడు, లక్ష్మణుడు, సుషేనుడు, ఆంజనేయ స్వామి ఈ దండకార్యం అంటే ఈ టెక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి దండకార్యంలోకి వచ్చినప్పుడు సుషేనుడు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు చూసి, అలానే అక్కడ ఔషధ మొక్కలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఉండిపోతాడు. సో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వెళ్ళిపోతారు. అయితే సుషేనుడు కొన్నాళ్ళ తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అలా ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత తను మరణిస్తాడు కూడా. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆంజనేయ స్వామి సుషేనుని కలవడానికి వచ్చినప్పుడు సుషేనుడి యొక్క శరీరాన్ని చూస్తాడు. చూసి ఒక గొయ్యి తవ్వి ఆ గోతులో సుషేనుడి పూజ చేసి ఒక మల్లెపూల దండ వేసి ఆనవాలుగా పులి చర్మాన్ని అయితే అక్కడ ఉంచుతాడు. సో మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి జరిగిన కథంతా చెప్పి రాముడు మళ్ళీ ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక లింగం అనేది ఉద్భవించి ఉంటుంది. ఆ లింగం చుట్టూ ఆంజనేయ స్వామి గతంలో పెట్టినటువంటి మల్లెపూలు అనేవి అలానే ఉంటాయి. సో అలా వెలిసింది అని కూడా మనకి చరిత్ర చెప్తుంది. అయితే ఈ గుడికి అంటే ఆ శివలింగానికి పైన గోపురం నిర్మించాలని అనుకున్నప్పటికీ కూడా టెక్కలి రాజులు అంటే గజపతి రాజులు కానీ లేకపోతే కళింగ రాజులు కానీ అప్పట్లో కొంత భాగం కన్స్ట్రక్షన్ చేసిన 4 సార్లకి గుడి అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అంటే పైన గోపురం కడదామని అది కూలిపోయింది. 4 సార్లు కూడా కూలిపోయింది. రెండవది, అందుకే మీరు ఇప్పుడు చూసుకుంటే ఈ గుడికి పైన ఒక చిన్న రంధ్రం అంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది. అంటే పైనుంచి పడే వర్షం కూడా ఈ లింగం పైన పడుతుంది, ఎండ కూడా ఈ లింగం పైన పడుతుంది. అందుకే దీన్ని ఎండల మల్లికార్జున అంటారు, ఎండల మల్లేశ అని కూడా అంటారు. ఈ టెక్కల రాజులకి శివుడు కలలోకి వచ్చి మీరు ఎన్నిసార్లు కట్టినా సరే అది కూలిపోతుంది, ఎందుకంటే నా పరిమాణం పెరుగుతూ ఉంటుంది అని కళ్ళకు వచ్చి చెప్పారంట. దానికి సాక్ష్యం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే పంతులు ఉన్నారో గుడిలో అర్చకులు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినట్టు వారసత్వం. సో వాళ్ళ తండ్రి గారు 10 మీటర్ల గుడ్డ శివుని చుట్టూ ఆ లింగం చుట్టూ కడితే ఇప్పుడు వీళ్ళు 11 మీటర్ల గుడ్డనైతే కడుతున్నారు. మల్లికార్జున అని ఎందుకంటారంటే మనకి ద్వాపర యుగంలో ఉన్నటువంటి ద్వాపర యుగంలో అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో అంటే మీ పేరుతో పాటు నా పేరు ఉండేటట్టు చూడు అని తను వరం కోరుకుంటాడు. అందుకే ఇక్కడ మల్లికార్జున అని చివరిలో తన అర్జునుడి పేరు వచ్చే విధంగా కూడా ఇక్కడ అది కూడా మనకి ఋగ్వేదంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి, ఈ పుష్కరిణిలో మొదటిగా సీతాదేవి దిగారని చెప్పేసి కూడా చరిత్ర చెప్తుంది. అందుకే ఈ పుష్కరిణి ఇంతవరకు కూడా పూర్తిగా ఎండిపోలేదు. అలానే ఇక్కడ ఉన్నటువంటి నంది దగ్గర మనం ఏదైనా విషయాన్ని చెప్తే ఆ నంది సాక్షాత్తు శివుడికి మన కష్టాలు, మన కోరికలను తెలియజేస్తుంది అయితే ఎక్కువగా నమ్ముతారు. తర్వాత ఇది పశ్చిమ ముఖంలో ఉంటుంది కాబట్టి, అలానే సుషేనుడు అనేవాడు దేవ వైద్యుడు కాబట్టి
ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, అనారోగ్యంగా ఉన్న భక్తులు ఎవరైనా వచ్చి తమ ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీరుతాయి అనే ఒక నమ్మకం అయితే ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఎక్కువగా ఉంది. మరియు మాసంలో ఉంటుంది. సో ఇది ఈ గుడి తాలూకా పూర్తి చరిత్ర. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ.